నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పండగ పూట భారీ తీపి కబురు. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర సంక్రాంతి పండుగ వేళ దిగివచ్చింది. వారం రోజుల తర్వాత బంగారం రేటు పడిపోవడం ఇదే తొలిసారి. దీంతో బంగారం కొనే ప్లానింగ్ లో ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త. కాగా నేడు బంగారం రేట్లు ఎంతవరకు తగ్గాయి, రేట్లు ఎలా ఉన్నాయి వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రోజు జనవరి 15న బంగారం ధరలు వెలవెలబోయాయి. పసిడి రేటు కొంతవరకు దిగివచ్చింది. గోల్డ్ రేటు పడిపోవడంతో కొనేవారికి పండుగ లాంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. హైదరాబాద్ సహా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రముఖ నగరాల్లో నేడు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛమైన బంగారంగా చెప్పుకునే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈ రోజు భారీగానే తగ్గింది. ఈ బంగారం ధర రూ. 820 మేర పడిపోయింది. దీంతో ఈ బంగారం రేటు 1,44,000 నుంచి 1,43,180 రూపాయలకు దిగివచ్చింది. 10 గ్రాముల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది. అలాగే ఆర్నమెంట్ గోల్డ్ గా చెప్పుకునే 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగివచ్చింది. ఈ పసిడి రేటు రూ. 750 మేర దిగొచ్చింది. దీంతో ఈ గోల్డ్ రేటు 1,32,000 నుంచి 1,31,250 రూపాయలకు పడిపోయింది. 10 గ్రాములకు ఈ ధర వర్తిస్తోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ. 610 తగ్గింది. దీంతో ఈ రేటు ప్రస్తుతం 1,07,390 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి రేటు మాత్రం నేడు షాక్ ఇచ్చింది. వెండి రేటు పరుగులు పెడుతోంది. నేడు 3,000 రూపాయలకు చేరింది. దీంతో వెండి ధర 3,10,000కు చేరింది. కేజీకి ఈ రేటు వర్తిస్తోంది. కాగా రానున్న కాలంలో వెండి ధర ఏకంగా 4 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 జనవరి నెల ప్రారంభం నుంచి వెండి ధరలు అనూహ్యంగా భారీగా పెరిగాయి. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు కేవలం 15 రోజుల్లోనే వెండి ధర దాదాపు 10% పెరిగింది. అయితే ఇక్కడ జీఎస్టీ, ఇతర పన్నుల తర్వాత తుది ధరల్లో కొంత మార్పు వచ్చింది. అభ్యర్థులు కొనుగోలు చేసే ముందు హాల్ మార్కింగ్ నాణ్యతను తనిఖీ చేసుకోవాలి. తక్కువ ధరకు వస్తుంది కదా అని నాణ్యత లేని బంగారం కొని మోసపోవద్దు. గుర్తింపు పొందిన షోరూంలో మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితం. ధరల తగ్గుదల తాత్కాలికమే కావచ్చు కాబట్టి అవసరమైన వారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది. మొత్తానికి పండుగ వేళ బంగారం ధరలు తగ్గడం అనేది మధ్యతరగతి ప్రజలకు లభించిన పెద్ద కానుక. పాత బంగారం మార్చుకోవాలని చూస్తున్న వారికి కూడా ఇది ఒక మంచి సందర్భం. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పసిడి వెలుగులతో ఈ సంక్రాంతి ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిద్దాం.